బకరా బకరా అంటే హిందీలో బకరా అంటే క్యా బకరా అని కాదు. బకరా అంటే ఒక ఫుల్ బకరా అంటే యాక్చువల్గా అమ్మాయిలు ఎక్కువ అబ్బాయిలు బకరాలు చేస్తుంటారు. ఇందులో ఒక మెయిన్ క్యారెక్టర్ని సైడ్ క్యారెక్టర్లన్నీ కలిసి బకరా చేస్తారు. మెయిన్ కాన్సెప్ట్. ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమా గురించి ఒక విషయం చెప్పాలి. దీంట్లో శ్రీహరి గారు హీరో, ఇక ధర్మారపు గారు, బ్రహ్మానందం గారు, ఎంఎస్ నారాయణ గారు, రఘుబాబు, నేను, దువాసి మోహన్, కొండవలసి గారు, హీరోయిన్ ఇషిక అండ్ శాలిని నాయుడు, ఇక కో ప్రొడ్యూసర్, అలాగే చాలామంది ఇంకా హీరోలు ఉన్నారు, చాలామంది ఆర్టిస్టులు కూడా ఉన్నారు. డైరెక్టర్ గారు చెప్తారు. ముఖ్యంగా వీళ్ళిద్దరూ హస్బెండ్ వైఫ్ అండి. వీళ్ళిద్దరు మెయిన్ టెక్నీషియన్స్. ఎందుకంటే మీరు కూడా టెక్నీషియన్స్ కాబట్టి వీళ్ళని మీరు మ్యాక్సిమం ఎంత హెల్ప్ చేస్తే వాళ్ళకి అంత లైఫ్ ఉంటుంది. ఇద్దరు కెమెరామెన్లే. సో అనుకోకుండా ఒకళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో దిగి ఇంకొకళ్ళు కెమెరా చేశారు. లేడీ కెమెరాలో మనకి టోటల్గా ఇండియాలో ఇద్దరే. ఫస్ట్ ఎవరు మేడం? విఆర్ విజయలక్ష్మి గారు. నెక్స్ట్ మేడమే జయశ్రీ గారు మేడము. ఎన్నో సినిమాలు చేశారు. మరి ఆవిడ నోటితో ఆవిడే చెప్తుంది. సో వాళ్ళ అబ్బాయి పేరున ఈ బ్యానర్ పెట్టి సొంతంగా బయట వాళ్ళు మనకి అవకాశం ఇవ్వడం కన్నా మనమే చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఉద్దేశం మీద బకరా అని టైటిల్ పెట్టి టెక్నీషియన్స్ కాబట్టి వాళ్ళు ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళి నేను ఇలా సినిమా చేసుకుంటున్నాను కానీ అందరూ నో అనకుండా, ఎందుకంటే వాళ్ళతో ఉన్న అంత ఒక ఫ్రెండ్షిప్, ఒక ఎప్పటి నుంచో వాళ్ళు మద్రాస్ నుంచి రిలేషన్స్ మాకు బాగా, ఎందుకంటే చాలా అభిమానంగా ఉంటారు ఇద్దరు హస్బెండ్ వైఫ్. కమర్షియల్గా ఈ సినిమా తీసి ఏదో బిజినెస్ చేసుకొని 4 డబ్బులు సంపాదించుకుందామని కాదు, ఈ బ్యానర్ని నిలబెట్టాలని హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఒక కంకణం కట్టుకున్నారు. సో డెఫినెట్గా ఈ బకరా సినిమా మంచి హిట్ అవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను. నా పేరు సిఎస్ఆర్ కృష్ణన్. మా ఉషిల్ మూవీస్ బ్యానర్ మీద ఫస్ట్ ప్రొడక్షన్గా బకరా అనే సినిమాని మేము స్టార్ట్ చేశాం. అక్టోబర్ 1 నుంచి నిరవధికంగా శరవేగంగా జరుగుతున్నది. ఆల్మోస్ట్ ఆల్ ముఖ్య సన్నివేశాలు ఆల్ కామెడీ ఆర్టిస్ట్ ఇంక్లూడింగ్ శ్రీహరి గారి కాంబినేషన్స్తో అన్నీ చేశామండి. ఆలీ గారు, బ్రహ్మానందం గారు, ఎంఎస్ గారు, ఈ విధంగా ఎంతోమంది, రఘుబాబు గారు, దువాసి గారు, కొండవలస గారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరూ కాంబినేషన్స్తో చాలా సీన్లు చేశామండి. దీనికి అన్నిటికి కారణం, ఇంత సక్సెస్ఫుల్గా ఈ షెడ్యూల్లో చేయటానికి మెయిన్ కారణం ఆర్టిస్టుల సహకారం అండి. వాళ్ళు ఏదో వచ్చాము, చేశాము, వెళ్ళాము అన్నట్టు కాకుండా మా కుటుంబ సభ్యుల్లాగా మాకు బాగా సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్తోనే, ఆ ధైర్యంతోనే తీయగలుగుతున్నాము, అంతకన్నా ఏం లేదండి. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద ఆర్టిస్ట్ వర్కింగ్ ఇన్ మై ఫిలిం. అండ్ ఇప్పుడు ఈ షెడ్యూల్, ఈ సాంగ్ ఇప్పుడు ఐటమ్ సాంగ్ జరుగుతున్నదండి. దీనికి కొరియోగ్రాఫర్ మాస్టర్ వచ్చేసేసి బాబా భాస్కర్ మాస్టర్ గారు.
అండ్ చెన్నై నుంచి వచ్చి మా కోసం ఎంతో కష్టపడి తన ఇదంతా పెట్టి చేస్తున్నారండి ఆయన. నిజంగా చాలా థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ విజయశ్రీ ఆవిడ వర్క్ ఆవిడ బాగా జరుగుతున్నది, చేస్తున్నది. అదేవిధంగా హీరోయిన్ యశిక, కుర్రవాళ్ళు హీరోలు ప్రదీప్, నవీన్ అండ్ పవన్, ఇలా ముగ్గురు కూడా చాలా చక్కగా చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కృష్ణ గారు చెప్పినట్టు అందరి ఆర్టిస్ట్ కోఆపరేషన్ వల్లే మేము ఇంత ఫాస్ట్గా చేయగలిగినాము. వాళ్ళ సీనియర్ మోస్ట్ కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్తో మాకు ఈజీ అయిందండి వర్క్. సో వీఆర్ ఏబుల్ టు కోప్ అప్ విత్ ద వర్క్. అంటే ఇప్పుడు షెడ్యూల్స్ అనేది 30 days 40 days అనే షెడ్యూల్స్ మేము తట్టుకోలేమనే బడ్జెట్, సో ఫాస్ట్గా ఫినిష్ చేసుకోవాలనే కాన్సెప్ట్లో మేము వాళ్ళని అడగడం జరిగింది. సో దే ఆల్సో కోఆపరేటెడ్ విత్ అస్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ ఇన్ ద రైట్ ట్రాక్. సో మాకు ఆ దేవుడు సహకరణం కరెక్ట్గా మేము అనుకున్న ప్రోగ్రామ్ జరిగింది అంటే వీఆర్ జస్ట్ ప్లానింగ్ అవుట్ టు రిలీజ్ ఇన్ డిసెంబర్. సో మీ అందరి సపోర్ట్ కూడా మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్తాను మన డైరెక్టర్ గారి, కెమెరామెన్ గారికి ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన కోసం. ఇలా మంచి ఒక సాంగ్ ఉంది, మాస్టర్ అది మీరే చేయాలి అని చెప్పారు. నాకు ఆపర్చునిటీ ఇచ్చింది పెద్ద విషయం. అది మంచిగా చేయాలి, నా మీద నమ్మకం పెట్టి ఇచ్చారు. అది మంచిగా చేయాలని ట్రై చేస్తున్నాను, పోరాడుతున్నాను. ఐ థింక్ బాగా వస్తుందని నమ్మకం ఉంది. ఏంటంటే ఆలీ గారు ఉన్నారు, ఇంకా ఒక రఘుబాబు సార్ ఉన్నారు, సార్ ఉన్నారు, మైకిల్ సార్, అందరు తర్వాత ఈ ముగ్గురు కుర్రోడు ఉన్నారు, ఒక అమ్మాయి ఉన్నారు, అందరితో ఒక అమ్మాయి ఉంది ఒక అమ్మాయి ఉంది. అన్ని కలిపి బాగా చేయాలని ట్రై చేస్తున్నాను. ఇది వచ్చి ఈ సాంగ్ బాగా సక్సెస్ అవ్వాలని చెప్పి, ఈ పిక్చర్ కూడా సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుని మీ దగ్గర థ్యాంక్ యూ. బకరా ఆలీ అని ఇందాక చెప్పారు ఒక మంచి మాట. ఇద్దరు టెక్నీషియన్లు కలిసి ఈ సంస్థను స్థాపించి వాళ్ళ మిత్రులతో సహకారంతో ఈ సంస్థను స్థాపించారు. వాళ్ళిద్దరు మంచి టెక్నీషియన్లు, మంచి భార్యాభర్తలు, మంచి ప్లానింగ్. చక్కగా సినిమా చెప్పినప్పుడు ఫస్ట్ నుంచి విజ్జి అనేది సినిమా చేద్దాం గురువు గారు, సినిమా చేద్దాం, ఎందుకమ్మా టెక్నీషియన్లు వద్దమ్మా అంటే లేదు కృష్ణ డైరెక్షన్ చేస్తానంటారు, తప్పకుండా తను నిలబెట్టాలి అని ఆమె తపన ఈరోజు నేను సెట్లో చూస్తే ఏర్పడతా ఉంది. చక్కటి ప్లానింగు, అనుకున్నట్టుగా ఈరోజు వరకు చక్కగా అందరు ఆర్టిస్టులతో, పెద్ద ఆర్టిస్టులతో తీసుకున్న డేట్లను కానీ వాళ్ళు చేసే విధానం కానీ, ముఖ్యంగా కృష్ణ వర్క్ను చూస్తుంటే చాలా సీనియర్ మోస్ట్గా చక్కగా హ్యాపీగా ప్లానింగ్ చేసి శ్రీరణ కాంబినేషన్లో మా సీన్లన్నీ తీసి ఈరోజు వరకు ఒక రోజు మిగిల్చుకొని ఈరోజు కూడా వద్దు అని చెప్పడం జరిగింది, అంత ప్లానింగ్గా. సో ఈ బ్యానర్ నిజంగా చక్కగా మనస్ఫూర్తిగా ఆలీ అన్నట్టు నిలబెట్టి ఇంకా మరిన్ని మంచి సినిమాలు తీయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాం. Bakra, our movie, the first schedule has been done till now. Everything has been planned and executed very well. Doesn't look like they're doing their first movie. Everything starts on time, finishes on time. Lucky enough to get such a good opportunity with them. It's been a pleasure working with them till now. Most of my portions haven't been shot yet, but still it was a pleasure working with them. The time sense, the punctuality, we need to learn a lot from them actually. Yes, with the blessings of God and with everybody's cooperation, hope we entertain you all in almost everywhere, and yeah, hope we reach great heights and just wish us success. Thank you so much. ఈ సినిమా తీయటానికి ముందు ఈ శ్రీహరి గారు మిగతా అందరూ కామెడీ ఆర్టిస్టులు అందరూ మాకు ఇచ్చిన సహకారం మరవలేంది. అదేవిధంగా సెకండ్ హీరోయిన్గా శాలిని నాయుడు గారు వేయటం, శాలిని నాయుడు గారు బాగా డాన్స్ చేయటం, యాక్షన్ చేయటం బాగుంది. సినిమా కూడా సూపర్ సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. First of all, I want to thanks to my director and the producer and my master, everybody. I'm enjoying this song. I'm playing a second lead in this movie. థ్యాంక్స్ టు చూసాను మీ. నేను ఈ సాంగ్ చాలా ఎంజాయ్ చేస్తున్నాను. మా మాస్టర్ చాలా బాగా చెప్తున్నారు, చాలా కామ్ గోయింగ్ పర్సన్. యాక్చువల్లీ చాలా పేషెన్స్ దానికి. చాలా థ్యాంక్స్ మై మాస్టర్. వెరీ గుడ్. First of all, I would like to thank my director and producers and my choreographer and everyone. ఎందుకంటే ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళతో నాకు యాక్ట్ చేయాలనేది చిన్నప్పుడు కోరిక. సో ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి అన్నమాట. అండ్ వీఆర్ లెర్నింగ్ ఎ లాట్ బికాస్
వీళ్ళ టైమింగ్ సెన్స్ అంతా నేర్చుకోవాలంటే చాలా కష్టం, చాలా ఏళ్ళు పడుతుంది. సో లెర్నింగ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో రైట్ నౌ చెప్పినట్టు గులాబీ నా జిలేబీ సాంగ్ జరుగుతుంది. సో కొరియోగ్రాఫర్ గారికి లైక్ టు థ్యాంక్ బికాస్ వీ వర్ ఎక్స్పెక్టింగ్ ఇట్స్ గోనా బి అ బిగ్ హిట్, ఐ థింక్ సో. సో అండ్ వీ నీడ్ యువర్ విషెస్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు పవన్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, మా మేడంకి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఫస్ట్ సినిమాలోనే అందరు పెద్ద ఆర్టిస్టులతో మాకు కాంబినేషన్ పెట్టి మాకు చాలా నేర్చుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. కాబట్టి చాలా థ్యాంక్స్. మీరు అందరూ సినిమాని చూసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి, నా పేరు నవీన్. సో ఫస్ట్ నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ గారికి, మేడం గారికి థ్యాంక్స్ అండి. సార్ వాళ్ళు చెప్పినట్టు చాలా హార్డ్ వర్క్ చేస్తాం. ఇంతమంది పెద్దవాళ్ళ ముందు మేము చాలా చిన్నపిల్లలం. మేము ఎన్ని తప్పులు చేసినా సరే తల్లిదండ్రులలాగా మా తప్పుల్ని క్షమించి మాకు మళ్ళా ఎంకరేజ్మెంట్ ఇస్తూ చాలా హార్డ్ వర్క్ చేస్తాను మాతో కలిసి. సో మా సినిమాని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి.